పండుగడికి ఫోన్ చేద్దాం. ప్రేమ కోసం ప్రేమికులను కలపడం కోసం నేను చావడానికైనా 10 మందిని చంపడానికైనా సిద్ధం. అరే శివ ఎక్కడ్రా? నేను స్టేషన్ దగ్గరలోనే ఉన్నాను రా. 5 minutesలో రీచ్ అవుతాను. రే పండు, ఒక చిన్న హెల్ప్ కావాలరా. ఏంట్రా? దేని గురించి? ఏంటి అమ్మాయ్యా? అవునరా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే నాకు అర్థమైంది లేరా, నువ్వు వస్తూ ప్రాబ్లం ఏదో తెస్తావని. అరే శివ, స్టేషన్కి ఎవరు వస్తున్నారో తెలుసా? మీ మామ మరదలు. అక్కడ కానీ నీ పక్కన వేరే అమ్మాయిని చూసారనుకో ఏం జరుగుతుందో తెలుసా? ఆ అమ్మాయిని వదిలేరా. ఏం మాట్లాడుతున్నావురా? ఒరే నా మాట విను, మీ మామ గురించి నీకంటే నాకే బాగా తెలుసురా. రే అది నువ్వేం మాట్లాడు, ఫోన్ నేను చెప్పేది వినరా. పెచ్చినా ఎలా వీడొకడు సాంపేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రేమ కోసం ప్రేమికులను కలపడం కోసం నేను చావడానికైనా 10 మందిని చంపడానికైనా సిద్ధం. అంకుల్ బాగున్నారా? బాగున్నారే గాని రింగుటోను బలి పెట్టుకునేవే. ఎంతమంది ప్రేమికులు కలిపినావబ్బా ఇయ్యల్లంక? అబే అదేం లేదు అంకుల్. అవు ఏమి ఇంత దుబ్బగా తయారవుతున్నావు నా లెక్క? తగ్గించడానికి ప్రయత్నిస్తాను అంకుల్. ఒక పని చెయ్యి, దినాము 5 కిలోమీటర్లు ఉరుకుతాడు పక్కకైతావు. రేపటి నుంచి పరిగెడతాను అంకుల్. కాదు, ఈ పొద్దు నుంచి మొదలుపెట్టు. అలాగే అంకుల్. బామ్మ, తన ఇంటిలో చూసారా? లేదు నాయన, చూడలేదు. ఏమో బా దిక్కులు చూస్తాడు. అరే శివ ఇక్కడ రా. అల్లుడు అల్లుడు అల్లుడు, నేను ఏమిటి నువ్వు ఆటో చూచావేది? ఎవరి కోసం చూచావు? ఏం చేతులు రూపుకుంటా వచ్చినావు? బ్యాగ్ ఏది? లోపల పెట్టావా? బ్యాగు వచ్చినండి పోనీ. ఏంట్రా పెళ్లి కొడుక, బాగున్నావు? బాగున్నాను. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు. రావే. నువ్వేమో రోజు రోజుకు బొద్దుగా తయారవుతున్నావు, వీడేమో సిక్కిపోతున్నాడు. ఎరా మీ అమ్మ నీకు రోజు బొబ్బెడుతుందా లేదా? నా భావన ఏమైనా అంటే నేను ఊరుకోను. అమ్మో, పెళ్లి కాకుండానే నువ్వు విట్టున్నావంటే అయిందంటే అంతే. అబ్బా ముసిల్దానా, బయట నుంచి పెట్టి సోది పెట్టుకునేవా? మళ్ళీ అల్లుడు సాయంత్రం ఊరికి పోవాలా? అమ్మి బాబు లోపల కూర్చోపో. ఓ ఏవే ఫ్రెష్ కూడావు, ఏమన్నా చేసినావా లేదా? డైరెక్టర్ గారు లైన్ లో ఉన్నారన్నా. ఎవరురా? స్టార్ డైరెక్టర్. డైరెక్టర్ గారు నమస్కారము, బాగున్నారా? అంటే మీరు ఎప్పుడు అంటే అప్పుడే గంట కాకుంటే అర్ధగంట కూర్చుంటాం. మీరు మా సినిమా చెయ్యడమే మా అదృష్టము. అట్నే మీరు ఎప్పుడంటే అప్పుడే, మీరు ఎట్లా అంటే అట్నే. ఇంకాడుంటాను, మా ఇంటికాడే ఉంటా. కారు తోలిస్తా, ఇది ఎప్పుడు ఎక్కిరా? అమ్మయ్యా, 8 దినాలు ఎక్కిరాడు వీడు. అర్థం ఇంకా బిడ్డ పోయి స్టార్ డైరెక్ట్ వస్తాడంట, వాడిని కారు ఎక్కించుకొని తోలుకురాబో. అలాగన్నా. అన్నా ఏమిరా? నాకు కూడా ఒక వేషం అన్నా. ఎప్ప వచ్చినాక చూసుకుందాం లేరా? మనం అందరము యానో గడగ అక్కడ ఉంటామా? హాయ్ లొడుగు సలాడాలు రాండిరా. నేను ఎవరైనా వచ్చినప్పుడు దీనికోసం కూర్చుంటానే. అరు రెడీ చేయండి. ఇస్తే కొడుతూ కొడుకును. ఈ గదంతా ఈ పిల్ల ఎట్ట పెట్టుకుందో చూడు. ఈ పిల్లకి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఎరా పండు, నువ్వేంట్రా రోజు రోజుకి గుమ్మడికాయలు తయారవుతున్నావు? ఈ మధ్య నీ కళ్ళు వీక్ అయిపోయాయి, ఒక అంగుళం తగ్గాను తెలుసా? అట్టనా? నీ మొహం తగ్గినావు, రోజు రోజుకి పెరుగుతున్నారు. అరే నాన్న బంగారం, ఇంకా అమ్మాయి గురించేనా? మర్చిపోరా, మర్చిపో. ఏందే అప్పుడే పాలు కలాస్తా రెడీ అయినావు? నువ్వే కదా బామ్మ, బావ చిక్కిపోయాడని చెప్పావు, అందుకే పాలు తీసుకొచ్చాను. అట్నా? అయితే పాలు బాగా చేసి తాగించు. ఒరే పండు, ఇక్కడ నీకేం పనిరా? నాతోరా పనుంది.
చేదస్తుందో చంపేస్తున్నావే. రారా కదలలేకపోతున్నాడు అసలు. నడు. బావా పాలు తాగు బావా. నేను పాలు తాగను భాగ్య. లేదు బావా, నువ్వు తాగాల్సిందే. చూడు ఎలా చిక్కిపోయావు. అసలు పెళ్లి టైంకి నువ్వు నిగనిగలాడాలి. అబ్బా, ఈ పని కోసమా నన్ను పిలిచింది? సూదిలో దారం ఎక్కించలేనోడివి నువ్వే మగాడివిరా. నా మగతనానికి సూదిలో దారం ఎక్కించడానికి సంబంధం ఏంటంట? చాలా ఉందిలే. లావు దారం, సన్న సూది. ట్రై చేస్తా. తాగపోతే ఎలా బావా? నువ్వు తాగాలి. వద్దు భాగ్య ప్లీజ్. బావా నువ్వు తాగాల్సిందే. తాగు. ఇదేంటి బావా, నాకు మిగిల్చకుండా మొత్తం తాగేసావు? పర్లేదులే. నాకిది చాలు. నమస్కారం డైరెక్టర్ గారు. నమస్కారం డైరెక్టర్ గారు. చూస్తావేరా గప్పు నా కొడుక. డోర్ది. నమస్కారం డైరెక్టర్ గారు, బాగున్నారా? కలుసుకోవాలా? మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం డైరెక్టర్ గారు. మిమ్మల్ని కలిసడం నాకు అదృష్టమే. వదిలేసేయండి, బతికిపోతా. ఏమైనా సాధ్యా? అమ్మో, వీడితో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. రండి. సార్, ఆ కుక్కను ఆపేయండి సార్, లేకపోతే తినేసేటట్టుంది. షేర్ ఖాన్ ఆగో. డైరెక్టర్ గారికి నమస్కారం పెట్టు. అది దీన్ని 5 లక్షలు కొన్నా డైరెక్టర్ గారు. నేనేం చెప్తే చేసాది. ఇంకా పోవే నువ్వురా. 2 సంవత్సరాల నుండి మీకోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తాంట డైరెక్టర్ గారు. ఈ పొదుగు చిక్కినావు. మాయా బజార్ లాంటి సినిమాది ఎలా లెక్క ఎంతైనా ఏ పర్వాలే. అయితే జీవితాంతం గుర్తు పెట్టుకునేటట్టు ఉండాలా. కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటది? నా కొడుకు ఒక ఏసం ఇయ్యాల. మీకు ఈ పిచ్చి కూడా ఉందా? నీకు ఇష్టం లేకుంటే వద్దులే. పర్ఫెక్ట్ గా సూట్ అవుతావు. ఎన్టీ రామారావు అలాగా ఉన్నావు. ఏం చేశాడు? ఆ పప్పులు అప్పులు రూలో పంపించు. రండి రండి. యమ్మా యమ్మా, ఈ అప్ప ఎవరో తెలిసిన పెద్ద స్టార్ డైరెక్టర్, చాలా సినిమాలు తీస్తాడు. డైరెక్టర్ గారు మా అమ్మ. నమస్తే. నమస్తే. ఏమంటాడు? ఏం డైరెక్టర్ ఏందో ఉడతల పెట్టే నాయ అలాగున్నాడు. వాట్ ఈస్ దట్ బ్లడీ వుమన్ స్పీకింగ్? ముసిలాయమ్మా, యాదో ఒకటి బిగుతాంటదిలే. మనం పోతాంపా. ఏంటి డైరెక్టర్ గారు అట్లా చూస్తున్నారు? అవన్నీ ఇదివరకు వాడినేటివే, ఇప్పుడు వాటి అవసరంలే. రండి రండి. అది మా అమ్మి వాయించుకుంటా. మీరు రండి, కూర్చోండి. లింగయ్య ఆడరా? వచ్చాడా? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా వనపట్టే కదా డైరెక్టర్ గారు. వీళ్ళు సినిమా గురించి కరెక్ట్ గా చెప్తారు. సినిమా పూర్తయిన తర్వాత రమ్మని చెప్పండి. ఈలోపు ఎందుకు వీళ్ళు బయటకు వెళ్ళమని చెప్పండి. రేయ్ బయటికి పోండిరా. పోండి పోండి పోండి. ఆయన నేను చెప్తాలే. ఇదెందుకు ఇక్కడ? ఇది కూడా కథ ఉంటుందా? దాన్ని బయటికి పంపించేయండి. షేర్ ఖాన్, నువ్వు కూడా బయటికి పో. డైరెక్టర్ గారికి నేను చూసే భయం లేదు. చడదట. భయం కాదు, ఐ హేట్ డాగ్స్.